సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మన దర్శనానికి అయితే ఇదన్నమాట, చూస్తున్నారు కదా, మనం ఇట్లా వెళ్ళాలన్నమాట. సో ఫైనల్లీ చూస్తున్నారు కదా, ఇక్కడైతే లైవ్ దర్శనం మనము మీరు చేసి. సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది అనమాట. దర్శనం అయిపోయింది, దర్శనం మొత్తం సూపర్గా అయిపోయింది. ఆరతి అయితే సో ఫైనల్లీ పంచవాటిలో దర్శనం అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే త్రయంబకేశ్వర్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో మధ్యలో లంచ్ అయితే చేసేసి ఆల్రెడీ 3 o'clock అయింది అనుకుంటా, 3:30 అట్లా అయితే 4 అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ లంచ్ చేసేసి డైరెక్ట్ త్రయంబకేశ్వర్కి స్టార్ట్ అయిపోతాం మనము. అది మనకు వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వర 3 లింగాలు కలిపి 3 అంటే మీనింగ్ అదే అనమాట. 3 అంటారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే హైవే మీదకి అయితే వెళ్తున్నాము. మనకి ఏ డాబా కనిపిస్తుందో తెలియదు, ఆ డాబా దగ్గర ఆపుతాడు మనోడు. సో ఆ డాబా దగ్గర ఆపేసి ఫుడ్ తినేసి స్టార్ట్ అయిపోయి త్రయంబకేశ్వర్లో దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఫోన్స్ అయితే అలా ఉన్నాయి కానీ చూపించడానికి అయితే ఇయ్యారు మనకి లోపల. కానీ మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను చూపించడానికి. ఇందాక ఇట్లా సీతమ్మ గువ్వలో ఫోన్ లోపల పెట్టుకొని ఎట్లా పోయినా కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లా ట్రై చేస్తా. ఏదో కష్టపడి వీడియో తీస్తున్నాను, దానికైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం కొట్టండి, సపోర్ట్ చేయండి. సో ప్రజెంట్ అయితే ఇందాక ఒక ఐస్ క్రీమ్ తినేసి కుల్ఫీ ఒకటి తిన్నాము, అందరం కలిసి కుల్ఫీ ఒకటి తినేసి స్టార్ట్ అయిపోయినాము. సో బెస్ట్ ఏంటంటే పంచవాటిలో మనకి ట్రావెల్స్వి వస్తాయి కదా, వాళ్ళు ఇక్కడ ఆపుతారు. ఇక్కడ రాగానే మీరు ఓన్ వెహికల్ తెచ్చుకున్నా కూడా మీరు పంచవాటిలో వాళ్ళ ఆటోస్లోనే మీరు వెళ్ళాలి. ఓన్ వెహికల్స్లో వెళ్ళడానికి అయితే ఇయ్యరు, ఓన్ వెహికల్స్లో అయితే అలో చేయట్లేదు. ఎందుకంటే ఇందాక ఒకటి ఒడిశా పర్మిట్ నుంచి ఒక వెహికల్ వచ్చింది. వాళ్ళని అడిగితేమో మీ ఓన్ వెహికల్ కదా మీరు వెళ్ళొచ్చు అంటే, లేదు మా ఓన్ వెహికల్ అయినా కూడా ఇక్కడ లోకల్ వాళ్ళతో పాటే వెళ్ళాలని చెప్పి అన్నారు. సో ఎందుకంటే ఇక్కడ లోపల ఏంటంటే కొంచెం కాశీలో మనకి గలీలు ఎట్లుంటాయి కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అట్లనే ఉంది. కాకపోతే ప్లేసెస్ మాత్రం సూపర్గా ఉన్నాయి చూడడానికి. నిజంగా 500 పెట్టినందుకు వర్త్ అనిపించింది. ఒక మనిషికి 100. మేము 5 మంది ఉన్నాం కాబట్టి, మీరు ఎంతమంది ఉన్నా దానికి 100 రూపీస్ వేసుకోండి. యాక్చువల్ అయితే 150 ఉండే కాస్ట్, దాన్ని మేము బార్గెనింగ్ చేసి ఏదో చేసి మనం మేనేజ్ చేసుకున్నాము. మన జలకి తెలుసు కదా, యూట్యూబర్ ఏదో ఒకటి చెప్తాం. ఇంకా ఆ యూట్యూబర్ అంటే ఇంకా సబ్స్క్రైబర్లు అంత లేదు, మీరు సపోర్ట్ చేస్తే దానివల్ల ఏదో అయ్యిద్ది. కొంచెం మీరు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సపోర్ట్ ఉంటుంది. ఇంకా మన రామ్ ఇంకా పోయిండు, మళ్ళీ ఎవరినో ఏమో మాట్లాడుతున్నాడు, ఏదో టూరిస్ట్ గైడ్ అనుకుంటాను తెలిసి. టూరిస్ట్ గైడ్ లాగా మనోడు పని చేయని పోయిండు ఎంకల. సరే నేను కూడా ఎంకలు వేసి హరిగడ్ ముందేసుకున్నాను, నేను హరిగడ్ ముందు కూర్చున్నాము. మా డ్రైవర్ అంకల్ కూడా నవ్వుతున్నాడు. అవో ఈడు వచ్చింది, ఏ టూరిస్ట్ గైడ్ పని చేయని పోయినావు కదా, ఎందుకు వచ్చినారా? ఇంకా ముందు నేను వచ్చినా ఇక్కడికి అందుకే చెప్తున్నా. ఒకేలా చూడకుండా చూడండి. సో ఇదైతే మనకి చౌరస్తా అనుకుంటా నాసిక్కి. సో చూసుకోవచ్చు మనం అయితే మొత్తం స్టార్ట్ అయితే అయిపోయాను. మొత్తం ట్రాఫిక్ ఉంది. సిటీ లోపల నుంచి వెళ్ళాలి, ఎందుకంటే మనకి సిటీ దాటడానికి మినిమం ఒక 20 minutes అట్లా పడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్స్ అవన్నీ ఉన్నాయి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి కంపల్సరీ గంట పడింది. ఇక్కడ నుంచి 30 kilometers అయితే త్రయంబకేశ్వర్కి అయితే ఉందన్నమాట. సో ఈ బస్సెస్ అయితే ఎవరైనా ఎక్కిరంటే కింద కామెంట్ చేసి చెప్పండి వాళ్ళ డ్రైవింగ్ ఎట్లుంటుంది. నేనైతే ఎక్కినాను, నేనైతే 100% చెప్తా. వాళ్ళ డ్రైవింగ్ అయితే 100%గా మనం సపోర్ట్ చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళ డ్రైవింగ్ ఎట్లుంటుందంటే ఇంకా చెప్పకూడదు. ఇంకా వాళ్ళ ప్రెగ్నెంట్ అయిన ఒక అమ్మాయి కూర్చోబెట్టినా వాళ్ళనే ప్రెగ్నెన్సీ అయ్యిద్ది, అట్లుంటుంది వాళ్ళ డ్రైవింగ్. కాకపోతే సేఫ్గానే తీసుకొని పోతారు. ఎందుకంటే చాలాసార్లు చూసిన వాళ్ళ ఇంజన్ ఒకటి స్మూత్ ఉంటుంది, బయట పార్ట్స్ అన్నీ ఊగుతూనే ఉంటాయి. అంత వెహికల్ అది టాటా వెహికల్స్ కాబట్టి అట్లనే ఉంటాయి. మన రతన్ టాటా గారు రీసెంట్గా అయితే చనిపోయారు అనమాట. నాకు తెలిసి 82 92 90 82 years అయింది ఆయనకి. కానీ ఇప్పుడు ఎవరు లీడ్ చేస్తున్నారో ఏమో తెలియదు మరి రతన్ టాటా ఇండస్ట్రీని, బిజినెస్ మొత్తంని. ఆయన ప్రాపర్టీస్ మొత్తం అయితే ట్రస్ట్గా అయితే డిక్లేర్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ ఎన్నో వేల కోట్లు మాత్రం, ఎన్నో కోట్ల ఆస్తి మొత్తం ఆయన ట్రస్ట్కి అయితే ఇచ్చేసాడు అనమాట. ఆయనకైతే ఒక రియల్ హ్యాట్స్ ఆఫ్. ఆయన కుక్క కూడా రాసి ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి ఏంది అర్థమైంది తెలుసా, కుక్క కూడా ఒక మనిషి విధంగానే మనుషులను నమ్మకూడదు అని చెప్పి అర్థమైంది. దాన్ని బట్టి
ఆ కుక్క కూడా రాసి ఇచ్చారండి. ఆ కుక్కను కూడా చంపేసి ఆస్తి రప్పించుకునే రోజులు కూడా ఉన్నాయన్నమాట ఈ రోజులలో. అందుకని ఇంట్లో కుక్క ఒక మనిషిని పెట్టుకునే బదులు కుక్కను సంపాదించుకుంటేనే కుక్క అయినా మన ఇల్లుని కాపల్లాగా ఉంచుకుంటుంది. సో చూస్తున్నారు కదా, పైన చూస్తున్నారు కదా, త్రయంబకేశ్వర్ ఇటు సైడ్ వెళ్ళాలి, ముంబై నాక ఇటు సైడ్ వెళ్ళాలి. షాలిమార్ అంటే ఇది మీరు మళ్ళీ కోల్కతా షాలిమార్ అనుకునేగలరు, అది కాదు, ఇది వేరేది, అది వేరేది. సో చలో. సో ఫైనల్లీ మనమైతే లంచ్ చేసి స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ ఉంది. సో దర్శనం అయితే తొందరగా అయిపోతుంది అన్నారు. అది మన అదృష్టం బట్టి ఏమో తెలియదు, మరి చూద్దాము. అదృష్టం బట్టి మనకి దర్శనం తొందరగా అయింది అనుకోండి. కుదిరితే ఈరోజు రూమ్కి వెళ్ళి తొందరగా నైట్ మనకు కొన్ని షాపింగ్స్ ఉన్నాయి, కుదిరితే ఒక దర్శనం చేసుకుంటాము. లేదంటే మ్యాక్సిమం ఒక షాపింగ్ ఉంది, షాపింగ్ చేసేసుకొని బట్టలు వెళ్ళి చదువుకోవాలి. పొద్దున్న 5 గంటలకు లేచి 6 గంటలకు వెళ్ళి రూమ్ చెక్అవుట్ చేసి డైరెక్ట్ సింగపూర్ పోవాలి. అది కూడా మన దేంట్లో వెళ్తామంటే ఈసారి మహారాష్ట్ర గవర్నమెంట్ బస్సులో వెళ్తామన్నమాట. ఎందుకంటే ఈసారి అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి అనుకున్నా. సరే, అది కూడా ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మా హరిరామ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, వాళ్ళ డ్రైవింగ్ కూడా ఎట్లుంటుంది, వాళ్ళ బస్సులు ఎట్లుంటుందని తెలియాలి కదా. ఒకసారి మీకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తాడు, చూద్దాం దాన్ని బట్టి ఎట్లుంటుంది. ఇంకోటి ఏంటంటే గుడి దగ్గర రెస్ట్ లేదని అంటున్నారు. అది మనం వెళ్ళినాక తెలిసింది. ఎందుకంటే ఇందాక హోటల్లో అడిగితేమో 45 మినిట్స్ ఏమో పడుతుంది అన్నాడు. మ్యాక్సిమం 1/2 అవర్ 1 అవర్ అనుకోండి. ఇంకా ఇందాక బిల్ ఎంత అయింది అనుకుంటారు, 920 రూపాయలు అయింది. ఇంకా రాత్రి భోజనం లేదు, అంతే 920 రూపాయలు పూర్తిపోయింది. కానీ ఫుడ్ మాత్రం టేస్ట్ బాగుంది, పర్లేదు, వర్త్. మన 900 పే చేసింది, 900 నాకు ఇంకా తక్కువనే అనిపించింది పే చేసినందుకు. 920 రూపాయలు టిప్ ఎందుకు, 920 రూపాయలు బిల్లు చేసినందుకు ఇంకా వాటర్ బాటిల్ ఫ్రీ అడిగినా నేను ఏకంగా. మనోడు ఏమన్నాడు, ఇవ్వలేదు, ఏమన్నాడు మా ఓనర్ నా దాంట్లో వేస్తాడు బిల్ అని చెప్పి అన్నాడు. సో దాని గురించి అని చెప్పి నేను ఒట్టిగా జోక్ చేసిన అని చెప్పిన, సరే అని చెప్పి అన్నాడు. సో ఒకసారి బ్యాక్ వ్యూ నుంచి నేను చూపిస్తాను మనకు వ్యూ ఎట్లుందని. మొత్తం ల్యాండ్ మౌంటైన్ లెక్క ఉన్నాయని నేను నీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. సో చూస్తున్నారు కదా, ఇదైతే బ్యాక్ వే నుంచి మొత్తం మౌంటైన్ చూస్తున్నారు కదా. సో ఈ వ్యూస్ అయితే చూడండి, కిరాక్ ఉన్నాయి నిజంగా. అక్కడ పైనుంచి ఆవులు దిగుతున్నాయి ఆడ మంచిగా. ఇంకోటి త్రయంబకేశ్వర్ గుడి ఉంది కదా, అది కూడా వచ్చేసి మనకి కొండలలోనే ఉంటుంది. కానీ వ్యూ మాత్రం అక్కడ బాగుంటుంది అంటే సూపర్ ఉంటుంది కదా. నేను వెళ్ళాము, మా వాళ్ళు ఇక్కడ రాలేదు. ఇంకా వ్యూ ఉంటుంది, వ్యూ అయితే బాగుంటుంది ఆడికి వెళ్ళినాక. ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు ఎస్పెషల్గా. మా దగ్గర ఛార్జింగ్ ఉంది లోపల, ఇక్కడ పెట్టుకోనికి లోపల. అయితే డేటా కేబుల్ లేదు మన దగ్గర. సో డేటా కేబుల్ లేనప్పుడు ఇంకెందుకు దీన్ని బచాయించుకొని వస్తుంది. అందుకని నేను మధ్యలో ఏమి చూపించట్లేదు. మధ్యలో మీకు చూపించినా కూడా చూపించడానికి కూడా ఇక్కడ ఏం లేదు, రోడ్డు తప్ప, ఇంకా గుంతల రోడ్డు తప్ప ఇంకేం లేదు ఇక్కడ. గుంతల రోడ్లు తప్ప ఇంకేం చూపించడానికి అయితే ఏం లేదు ఇక్కడ. సో దీన్ని బట్టి ఎందుకులే అని చెప్పి చూపించడం లేదు. అందుకని వీడియోస్ కూడా మనకి ఆల్మోస్ట్ నాకు అనుకున్న ప్రకారంగానే ఎక్కువనే వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే మన డ్రైవర్ ఉన్నాడు కదా, ఈయన వచ్చేసి మనకి 900 అంటున్నాను మీకు. 18 సంవత్సరాలు మన ఏపీ గుంటూరు వోల్వో బస్సులో నడిపాడు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు లోకల్లో నాసిక్లో వచ్చి మనకి నాసిక్కి దర్శనానికి ఇచ్చేస్తున్నాడు. ఆయన నంబర్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను. వీళ్ళ ఓనర్కి వచ్చేసి 54 వెహికల్స్ ఉన్నాయంట, 54 వెహికల్స్ ఉన్నాయంట. ఆయనకి వాళ్ళ ఓనర్కి వచ్చేసి డైలీ ఇన్కమ్ వచ్చేసి మినిమం వచ్చేసి 50 నుంచి 60 వేలు ఈజీగా, అంటే 50 నుంచి 60 వేలు వేసుకుంటున్నారు. కానీ దానికన్నా ఎక్కువనే వస్తుంది. నేను వేసిన అమౌంట్ అయితే నేను ఈజీగా అనుకుంది ఒక కమ్సే కమ్ ఒక 2-3 లక్షలు అయితే డైలీ ఇన్కమ్ వస్తుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ 54 వెహికల్స్ అంటే ఇట్లాంటి టెంపో ట్రావెలర్ వెహికల్స్ 4s ఉంటాయి కదా, అట్లాంటివి చాలా ఉన్నాయంట. ఆయనని డైలీ ఇదే రోడ్కి పంపించారంట, ఏదేదో రోడ్కి పంపిస్తున్నారంట. కానీ వీళ్ళు ఇట్లా పంపించడమే కరెక్ట్. ఎందుకంటే ఒకటే మనిషి డ్రైవ్ చేస్తే కూడా ఈ రోడ్లో బోర్ కొడుతుంది. రోడ్లు కూడా వేరే చూసుకుంటే వేరే మనిషిని పంపించినా కూడా ఆయనకు అర్థమవుతుంది, ఎక్కడ మనుషులు ఎట్లుంటారని ఆయనది కూడా తెలుస్తుంది. కానీ ఇంకోటి ఏంటంటే 300లో వీళ్ళు త్రయంబకేశ్వర్కి తీసుకొని వెళ్తున్నారు కదా.
అది గ్రేట్. దాంట్లో ఇంకోటి ఏంటంటే 300 కాక 500 పెడితే 500లో వీళ్ళు దర్శనం త్రయంబకేశ్వర్లో చేయించుకొని వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే త్రయంబకేశ్వర్లో మనకి ఎప్పుడు క్రౌడ్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఎట్లుంటుందో తెలియదు. అందుకంటే మనకి సో దాని ప్రకారం ఏంటంటే ఎవరన్నా ఇట్లా సజెస్ట్ చేస్తే బాగుంటుంది. 500 తీసుకొని లోపల దర్శనం మేమే చేపిస్తామంటే ఇది బాగుంటుంది. అంటే 500లో ఏమేమి చూపించచ్చు అంటే పంచవాటి, ముక్తేశ్వర్, ముక్తధామ్, ఇంకా త్రయంబకేశ్వర్ విత్ దర్శనం అని చెప్పి పెడితే కస్టమర్స్ చాలామంది వస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు త్రయంబకేశ్వర్కే మనకి టైం చాలా పోతుంది. ఎందుకంటే రిటర్న్ వచ్చేటప్పుడు త్రయంబకేశ్వర్ టు నాసిక్ వచ్చేసి 2 గంటలు ఈజీగా పడుతుంది. చూస్తున్నారు కదా రోడ్స్ అయితే ఎట్లా మరీ దారుణంగా ఉన్నాయి. అసలు మొత్తం ప్యాచ్లే. మహారాష్ట్ర రోడ్లు వస్తే ప్యాచ్లు ఉంటాయి, కానీ బస్సులు మాత్రం మరీ ఘోరంగా కొడతారు ఈ రోడ్లలో కూడా. వాళ్ళని ఈ రోడ్లో కూడా బస్సు నడుపుతారంటే ఇంకా వాళ్ళని హ్యాట్స్ ఆఫ్ చెప్పడమే. అటు చూసారు కదా త్రిశూలం ఎట్లుంది. ఇదేదో రాజస్థాన్ హోటల్ అంటారు, హోటల్ రెస్టారెంట్ అంట. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది ఇది. సో మనం దగ్గరలోనే ఉన్నాము. ఒకసారి నేను వచ్చేసిన మ్యాక్సిమం దగ్గరలోనే అయితే గుడి దగ్గరికి వెళ్ళంగానే ఇంకా వీడియోని స్టార్ట్. సో ఫైనల్లీ మనం త్రయంబకేశ్వర్ అయితే రీచ్ అయినాం అనమాట. టెంపుల్ వే టు పార్కింగ్ వచ్చేసి 200 మీటర్స్ లెఫ్ట్. సో మనమైతే త్రయంబకేశ్వర్ ఆడ చూస్తున్నారు కదా, టెంపుల్ సేమ్ అట్లానే ఉంటుంది. లోపల లింగం కూడా అట్లానే ఉంటుంది, విగ్రహం కూడా అట్లానే ఉంటుంది మనకి. సో మనం కూడా వెళ్దాం ఇప్పుడు గుడి దగ్గరికి. లేదా పార్కింగ్కి ఇక్కడ వెహికల్కి అట్లాంటి టెంపో ఉంటుంది మాది కూడా సేమ్. కాకపోతే అది పెద్దది, ఇది ఇంకా చిన్నది అనుకుంటా. అది 15 సీటర్ మాదనమాట. అయితే దానికి వచ్చేసి 70 రూపీస్. 17 సీటర్ 70 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు బాగానే బందోబస్తుగా ఉన్నారు. చూద్దాం మన దర్శనం ఎంతసేపు పడుతుందో దాన్ని బట్టి మనము ఏమో చూద్దాం. మన అదృష్ట ప్రకారంగా దేవుడు ఏదికెళ్ళి మధ్యలోకి వెళ్ళి తలుపులు తీసి రెండమ్మ అని అన్నాడు అనుకో, వెళ్ళిపోవాలంతే. ఇంక మధ్యలో జై బోలో హర మహాదేవ్ శంభో శంకర్ అనాలి, పోవాలి. ఇంకా కాలు హరు దుక్కు హరు హర హర మహాదేవ్ శంభో శంకర్ అనాలి, పోవాలి, దర్శనం చేసుకోవాలి, రావాలి. మీకు కూడా చూపిస్తాం, మీరు కూడా దర్శనం చేసుకోండి. లేదంటే 99.9 ట్రై చేస్తా. 1% 0.1% అయితే నేను ఏం చెప్పలేను. ఎందుకంటే నా చేతిలో అయితే ఏమి ఉండదు. లోపల ఫోన్ తీసుకుంటే మళ్ళీ వీడియో డిలీట్ చేయమంటారు, అన్నీ ఏదంతా ఇది ఉంటుంది. అందుకని చెప్పి నేను 99.9 అయితే ట్రై చేస్తాను, చూపిస్తాను అనుకోండి. ఇంకా అంతే. 99.9 అంటే నా దగ్గర నుంచి ఇంకా కన్ఫర్మ్ వస్తుందని అనుకోండి. అదైతే చూపిస్తున్నాక అప్పుడు మీకు దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకున్నాక అప్పుడు మీరు కూడా దర్శనం చేసుకున్నాక వ్యూ చూస్తున్నారు కదా, కొండల్లోనే ఉంటుంది ఇవి కూడా. ఇదొకటి సేమ్ తిరుమలలో కొండ ఎట్లుంటుంది చూడండి, కాకపోతే సేమ్ ఇట్లానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన ట్రిప్ అయితే ఏమవుతుందో తెలియదు. ఇంకా నెక్స్ట్ ట్రిప్ ఏమవుతుందో తెలియదు మనకి. సో మన వాళ్ళు అయితే మొత్తం ఇంతమంది ఉన్నాం. మన 15 సీటర్లో 12 మంది ఉన్నాం మనం. ఇంకా అంతే 12 మంది రిటర్న్. ఇంకా డైరెక్ట్గా ఎటు వెళ్తాము, షిరిడీకి రిటర్న్. ఒకళ్ళు నాకు తెలిసి ఒక 2 దిగుతారేమో అనుకుంటున్నాను. అది ఏం చేస్తారో తెలియదు మరి. ఇంకా అది చూసినాక మనని ఇక్కడ వదిలేస్తాడు అనుకుంటా. ఇంకోటి మర్చిపోయాను, ఇక్కడ త్రయంబకేశ్వర్లో వచ్చేసి మనకి ఓలా కూడా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్స్ వెహికల్ కూడా ఉన్నాయి. ఇందాక చూసిన అక్కడ బ్యాక్ సైడ్. డీడీ వచ్చేసి ఏ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి నాకు కాపీ ఒకసారి చెప్పండి. ఇక్కడ చూసారు కదా, ఇదైతే మనకి ఇక్కడనే డ్రాప్ చేస్తాడు అనుకుంటాను నాకు తెలిసి. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలనుకుంటాను. సో ఫైనల్ చూస్తున్నారు కదా, అక్కడ శ్రీ త్రయంబకేశ్వరి టెంపుల్. ఇటు లోపలికి వెళ్ళాలి, 5 నిమిషాలు బై వాకేబుల్ వెళ్ళాలి అనమాట. సో లోపలికి అయితే వెళ్దాం మనము, టెంపుల్ అయితే చూద్దాం. సో ప్రజెంట్ అయితే మనము గుడి దాకా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి ఖచ్చితంగా. దర్శనం అయితే మరి ఎంతసేపు పడుతుందో తెలియదు. నాకు ఇక్కడ చూసిన ప్రకారంగా అయితే ఎక్కడ ఏం కనిపించట్లేదు. చూద్దాం, తొందరగా దర్శనం అయిందనుకోండి, కుదిరితే 2 దర్శనాలు చేసుకుని ప్లాన్ వేద్దాం.
2 దర్శనం కుదిరితే చేస్తాం, లేదంటే మ్యాక్సిమం ఒకటైనా చాలు. జ్యోతిర్లింగం ఒక దర్శనం అయిందంటే చాలా బెస్ట్. ఇది వచ్చేసి మనకి దర్శనానికి వచ్చే మన జ్యోతిర్లింగం వచ్చేసి 10th నెంబర్లో ఉంటుంది. అండ్ ఇంకోటి ఇక్కడ డీడీ రిజిస్ట్రేషన్ ఎంబెల్ ఉంది కదా, అది వచ్చేసి మనకి ఏ స్టేట్ వెహికల్ చెప్పండి ఒకసారి. ఎందుకంటే డీడీ వెహికల్ అంట మీకు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటే ట్యాక్స్ తక్కువ పడుతుందంట. అందుకని చెప్పి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎక్స్పోర్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నారు. కానీ షిరిడి వెహికల్, అది షిరిడి త్రయంబకేశ్వర్ వెహికల్ అనమాట. అది డీడీ అంటే దమాన్ అని చెప్పి అంటున్నారు. దమాన్ అయితే నేను కాదని అనుకుంటున్నా. దమాన్ అంటే మనకి గుజరాత్లో యూనియన్ టెరిటరీ ఉంది, మాగంగేశ్వర్ అని చెప్పి, అక్కడ వస్తుంది. మనకి డొనేషన్ దర్శనం టికెట్ ఇక్కడ అంతా ఆర్ఆర్ మహాదేవ్ శంభో శంకర్ అని. సో మనం లోపలిగా ఎంత తొందర పోయి అంత తొందర దర్శనం చేసుకొని వస్తాం, అంత మంచిది. చూశారు కాబట్టి ఇక్కడ అన్ని స్టేట్ వెహికల్ అయితే కనిపిస్తాయి మనకి. 99% అయితే మహారాష్ట్రనే ఖచ్చితంగా కనిపిస్తాయి. ఎందుకంటే మహారాష్ట్ర వెహికల్స్ ఎక్కువ వస్తాయి. ఇక టూరిస్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది. సో ఇదైతే కొబ్బరికాయ మనకి పూలు తీసుకుంటున్నాం అంట, బిల్మాకులు. ఇంకా ఇదైతే 100 రూపాయలు అంట మొత్తము. నేను తీసుకుంది 20 రూపాయలది. ఇలా బిల్మాకులు, రోజ్ ఫ్లవరు ఇవన్నీ వచ్చినాయి అనమాట. సో గుడి ఇదైతే ఇటే వెళ్ళాలన్నమాట. లోపల వెహికల్స్ అయితే అలా ఉండవు, ఆడదాకా పోయి మళ్ళీ రిటర్న్ అయితే వస్తారు, ప్రాబ్లం అయింది. ఇదంతా ఇంకా దర్శనం రారా తొందరగా. సో ఇదైతే దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. ఎంతసేపు పడుతుంది తెలియదు. ఇంకా దర్శనం అయితే ఇక్కడ క్రౌడ్ అయితే అంతకంతే ఉంది, తెలియదు మరి ఏమవుతుందో చూద్దాం. లోపలికి వెళ్ళాం కానీ ఎట్టి పరిస్థితులు అయితే ఇంకా పోయేది లేదు, దర్శనం అయితే చేసుకొని రావాలి. సో గుడి దగ్గరికి వెళ్ళంగానే నేనైతే ఈయన ముందుకు పోಬೇಕು. హలో. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మన దర్శనానికి అయితే ఇదనమాట, చూస్తున్నారు కదా, మనం ఇట్లా వెళ్ళాలన్నమాట. సో ఇదైతే త్రయంబకేశ్వరది. సో మనమైతే ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్ళిపోయినా, వచ్చినాక కలుద్దాము డైరెక్ట్గా. ఇంకా నేను దర్శనం అయిపోయినాక కలుస్తాను డైరెక్ట్గా మీకు. సో క్రౌడ్ అయితే చూస్తున్నారు కదా, అక్కడైతే క్రౌడ్ ఏం కనిపించలేదు కానీ నటరా రామ్, క్రౌడ్ అయితే ఇంతకుముందు ఏం కనిపించలేదు కానీ ఇప్పుడు క్రౌడ్ మాత్రం మెల్లగా అవుతుంది. సో మనం తొందరగా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని రావాలి. సో చూస్తున్నారు కదా, సో నేను డైరెక్ట్ దర్శనం తర్వాత కలుస్తాం ఇంకా సీఎం ఏమైనా. సో ఫైనల్లీ దర్శనం లైన్లోకి అయితే వచ్చినాం. లైన్ కదులుతూనే ఉంది, ఇలా కదులుతూనే ఉంది, మేము కూడా పోతూనే ఉన్నాము. సో క్రౌడ్ చూస్తున్నారు కదా, దర్శనం తొందరగా అయిపోతే బాగుంటుంది, అదే నా కోరిక, అదొకటే నా కోరిక. ఎందుకంటే మళ్ళీ మన ఆ లైన్ అంతా తిరిగి మళ్ళీ ఆ లైన్కి పోయి అటు బయటికి పోవాలి. మనకి చూస్తున్నా చాలా పెద్ద ప్రాసెస్ పెట్టారు, ఇంతకుముందు ఈ ప్రాసెస్ లేకుండే. సేమ్ ఇప్పుడు ఇంతకుముందు అయితే ఇంత పెద్ద ప్రాసెస్ లేకుండే, కానీ ఇప్పుడైతే చాలా పెద్ద ప్రాసెస్ పెట్టారు. ఏంటో మరి ఇంత పెద్ద ప్రాసెస్ పెట్టడానికి అర్థం కావట్లేదు. కానీ లైన్ మాత్రం కదులుతూనే ఉంది, స్టాండింగ్ అయితే లేదు అసలు. పొద్దున అయితే 5 hours 6 hours పట్టిందంట దర్శనానికి. మరి ఇప్పుడైతే మరి ఎట్లుందో చూడాలి. ఎంత తొందరగా అయితే అంత తొందర మంచిదే. చూస్తున్నారు కదా, క్రౌడ్ మాత్రం ఫుల్గానే ఉంది. సో ఫైనల్లీ చూస్తున్నారు కదా, ఇక్కడైతే లైవ్ దర్శనం మనము మీరు చేసుకోవచ్చు. నేను లోపల పోయి చూపిస్తానో లేదో తెలియదు, కానీ మీరైతే ఇక్కడ చేసుకోండి. నేను మాత్రం లోపలికి వెళ్ళి అయితే చేసుకుంటాను. సో చూస్తున్నారు కదా, క్రౌడ్ మాత్రం అంతే ఉంది, కానీ లైన్ కదులుతూనే ఉంది. లైన్ అయితే ఇక్కడ ఆగట్లేదు. చూద్దాం, మనం అయితే దర్శనంకి ఎంతసేపు పడుతుందో తెలియదు ఇంకా మనకి. ఇంకా మనం అటు సైడ్ వెళ్ళాలి. అటు సైడ్ వెళ్ళినాక మన దర్శనానికి తెలుస్తుంది ఎంతసేపు పడుతుంది. పొద్దున అయితే 5 hours ఏమో పట్టింది అంటున్నారు. మరి ఇప్పుడు దాన్ని బట్టి తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇంతమంది ఉన్నారు. కమ్సేకమ్ నాకు అర్థం కాదు, గుడిలో కూడా డబ్బులు అని చెప్పి అంటారు. ఫ్రీ దర్శనంతో పెడితే అందరు ఫ్రీ దర్శనానికి వస్తారు కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తే మాత్రం వాళ్ళకి వీఐపీ దర్శనాలు చేస్తారు. ఇక్కడ మనకేమో ఫ్రీ దర్శనాలు అని చెప్పి అంటారు. లైన్లో ఇట్లా కూర్చోబెట్టి వాళ్ళేమో దర్శనం ఇచ్చి పంపిస్తారు.
ఇదైతే కరెక్టే కాదు, అసలు నాకు అర్థమై కాదు. ఏ గుడిలో అయినా కూడా అంతే ఉంటుంది. చూసాను పోరోడు అటు స్పెట్స్ మాత్రం వేసుకొని సూపర్ ఉన్నాడు. సో చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే ఫుల్ ఉంది. సో చూస్తున్నారు కదా, అక్కడ ఒరిజినల్ లింగం అనమాట. అసలు ఇది అదృష్టం నిజంగా. నేనైతే ఇక్కడ నుంచి దర్శనం చేసుకుంటున్నాను. జూమ్ చేస్తున్నాను చూడండి. సో చూడండి, అది ఒరిజినల్ లింగం అనమాట. సో క్రౌడ్ అయితే ఇంకా అంతే ఉంది, చూస్తున్నారు కదా. ఇంతసేపు మనం ఏడుంది అంటే, ఇప్పుడు మనం A3లో ఉన్నాం. ఇంతకుముందు అయితే A4 A1లో ఉండే. ఇప్పుడైతే A3 నుంచి A2కి వెళ్ళాలి, A2 నుంచి A1కి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒరిజినల్ జ్యోతిలింగం అనమాట. ఒరిజినల్ జ్యోతిలింగం దర్శనం చేసుకోండి. నేనైతే లోపలికి వెళ్ళి చూపిస్తా లేదంటే లేదు. ఎందుకంటే నా దాంట్లో ఫోన్లో 20% ఛార్జింగ్ ఉంది. అయిపోతే ఒకళ్ళు చూపించలేను. చూస్తున్నారు కదా, క్రౌడ్ ఆడ కూడా ఉంది. ఇంకా ఈ లైన్ ఇట్లా అయిపోయి మొత్తం అట్లా అవ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అభిషేకం చేస్తున్నారు ఆయన. ఇప్పుడు తొందరగా మనకి దర్శనం అయిపోతే బాగుంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అది మేము వచ్చి 2 గంటలు అయిపోయింది. 6 o'clock వచ్చినాము. సో ఫైనల్ అయితే గుడి గోపురం దగ్గరికి అయితే వచ్చేసాం మనం. చూస్తున్నారు కదా, ఇదైతే గుడి గోపురం అనమాట. గుడి లోపల కూడా ఎంటర్ అయిపోతారు మనము. సో లోపలికి అయితే వెళ్ళిపోయి హైలైట్ ఏంటంటే, ఇప్పుడు ఈ బిల్మాకలు అన్నీ శివుడి దగ్గర వేసేయాలి. ఎందుకంటే లోపల పూలు వేయడానికి అయితే ఇస్తలేరు. 99% అయితే చూపించడానికి కూడా ట్రై చేస్తాను. ఇందాకనే ఆల్రెడీ వీడియోస్లో కూడా చూపించాను మీకు. బయట లైవ్ దర్శనమే, అది రికార్డింగ్ అయితే ఏం కాదు. సో చూస్తున్నారు కదా, ఇది లోపలికి వెళ్ళడానికి. లాస్ట్కి ఇక్కడ 3 లైన్లు చేసారు. 3 లైన్లు కలిపి మళ్ళీ మధ్యలో ఒకటే లైన్ అవుతుంది. ఇదొకటి ఏందో కానీ ఒకటే డోర్ ఉంది. ఇదిగోండి, ఇంతకు ముందు మీకు అక్కడికి వెళ్ళి చూపించిన నేను బయట కలుస్తా అని చెప్పి. సో చూడండి, అది VIP లైన్ అనమాట, 200ది. సో ఇప్పుడు అది చూద్దాం. ఒకవేళ బయటికి వెళ్ళా కానీ ఏదైనా చూపించడానికి ఉంటే చూపిస్తాను మీకు. ఎక్స్ప్లోర్ కూడా చేస్తా, టైం ల్యాప్స్ కూడా తీస్తాను. నేను దర్శనం అయిపోయాక కలుస్తాను ఇక్కడ డైరెక్ట్గా. సో ఫైనల్ అయితే దర్శనం అయితే అయింది. చూస్తున్నారు కదా, ఇదే మాట. వీడియో మాత్రం లోపలైతే తీయడానికి ఇస్తలేదు, కానీ అట్లానే తీస్తున్నాను. ఫైనల్ దర్శనం అయితే అయిపోయింది అనమాట. దర్శనం మొత్తం సూపర్గా అయిపోయింది. ఆరతి అయితే బ్రహ్మాండంగా జరిగింది. సో ఫైనల్ అయితే నేనైతే దర్శనం చేసుకొని బయటికి వచ్చిన. అది కూడా వీడియో తీసినాను, అది వేరే ఫోన్లో ఉంది. ఎందుకంటే మా ఫ్రెండ్ తీశాడు అది వీడియో. మనోడు ఏంటంటే, నా దాంట్లో ఛార్జింగ్ లేదు 20% ఉంది, మనోడి దాంట్లో కూడా 20% ఉంది. అందరి ఫోన్లలో ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే పొద్దున్న నుంచి వీడియో బ్లాగ్ చేస్తూనే ఉన్నా, ప్లస్ ఏంటంటే వీడియోస్ ఫోన్లోనే తీస్తున్నా కాబట్టి నా దాంట్లో ఛార్జింగ్ లేదు. సో ప్రజెంట్ అందుకని ఇప్పుడు గుడి బయటికి వచ్చి నేనైతే బ్లాగ్ చేస్తున్నాను. మేబీ ఇదే లాస్ట్ బ్లాగ్ అవ్వచ్చు. లాస్ట్ బ్లాగ్ అంటే కంటిన్యూ చేస్తాను యూట్యూబ్ని. సో ఫైనల్ దర్శనం అయితే ఈ రెండోసారి దర్శనము. మొత్తానికి ఈరోజు 5th టైమ్స్ 5 times అయితే దర్శనం కంప్లీట్ అనమాట. సో చూస్తున్నారు, ఇదైతే గోపురం అనమాట, మెయిన్ గోపురము. ఇందాక ఏం చేసిన అంటే, బయటికి దర్శనం అయిపోయింది, ఈడికి వెళ్ళి బయటికి వచ్చిన. మళ్ళీ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇట్లకి వెళ్ళి మళ్ళీ లోపలికి పోయినా, మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకొని వచ్చిన. సో ప్రజెంట్ అయితే డ్రైవర్ గారు కూడా మనకు ఫోన్ చేస్తున్నాడు. ఎందుకంటే పొద్దున వాడు 2 గంటలు లేట్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వాడు వెయిట్ చేస్తాడు ఎట్లయినా. సో దాని గురించి అయినా ఇప్పుడు మేము తొందరగా వెళ్ళాల్సి వచ్చింది. సో నా దాంట్లో అయితే ఛార్జింగ్ కూడా లేదు. సో ఎక్కువ నేను మాట్లాడలేను. ఒక టైం ల్యాప్స్ అయితే తీస్తాను, ఆ టైం ల్యాప్స్ నేను చూసి ఎంజాయ్ చేయండి.